ఈరోజు మేమైతే తలకాయ బిర్యానీ చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఇదైతే పచ్చిమిర్చి వేసిన ముందైతే పచ్చిమిర్చి కొంచెం పసుపు వేస్తానండి, లైట్గా కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. కొంచెం కారం వేసిన, కొద్దిగా ఉప్పు గరం మసాలా, ధనియాల పౌడరు, తర్వాత ఉల్లిపాయ వేయించినండి అది కొంచెం టేస్ట్కి, కొద్దిగా పెరుగు తర్వాత నిమ్మరసం ఉంది. నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇక మంచిగా అంతా కలిసేలాగా కలపాలి. అల్లం పేస్ట్ అయితే మర్చిపోయానండి, కొంచెం అల్లం పేస్ట్ వేస్తానా కలిపి పెట్టి మూత పెడతాను. 1/2 కేజీ తలకాయకి 1/2 కేజీ బియ్యం పోసుకున్నాండి. దీంట్లోనైతే యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ వేసుకున్నా, బిర్యానీకి సంబంధించినవి. నేను ఇప్పుడైతే బియ్యం వేసుకుంటానండి దీంట్లోకి, బిర్యానీ రైస్కి. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా దీంట్లో ఇట్లా కలిసేలా కలుపుకోవాలండి. దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే అన్నంలాగా వదిలిపెట్టొద్దండి, ఎందుకంటే బిర్యానీకి కదా, మరీ మెత్తగైనా బాగుండదు. ఇది ఉడికిపోయిందండి, చూడండి. ఇలా ఇస్తే ఈ మాత్రం ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇది వేపేస్తానండి దీంట్లోకి. చూడండి, దీంట్లోకి ఇట్లా లేయర్గా కొత్తిమీర, ఆనియన్స్ అవన్నీ వేసుకోవచ్చు మంచిగా నీట్గా. ఇప్పుడైతే నేను అంతా రైస్ వేసుకున్నాండి. దీని మీద బిర్రుగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా దమ్ అయ్యేటట్టు చేసుకోవాలి. చూపెడతామండి, ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా మూత పెట్టుకొని వాటర్, నేనైతే సగం బిందె వాటర్ అయితే సగం ఉన్నాయి, ఆ సగం అట్లా ఉంచుకోవాలి. బాగా పడుతుంది బిర్యానీ అయితే, నూరు ఊరిపోతుంది. పరుంది, స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. పీసులు తీద్దామంటే లోపడుకున్నాయి. చూడండి, చాలా బాగా వచ్చింది, పీసు కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, పీసు ఉడకలేదని అయితే అనుకోదు, మంచిగా ఉడికిపోయింది. ఇది కూడా చాలా బాగా ఉడికింది. ముక్క కూడా నాకైతే బాగా కాలుతుంది, నేను చూపెడదామంటే. చూడండి ఎలా ఉందో, ఒకసారి చేయండి ఫ్రెండ్స్.